నమస్తే జీవనరేఖ విమెన్స్ హెల్త్ కి స్వాగతం. కాన్పోయాక డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళుతున్నప్పుడు 6 నెలల గర్భవతుల వలె ఉంటారు బాలింతలను చూస్తే. ముఖ్యంగా పొట్ట భాగంలో వెయిట్ పూర్తిగా మాయమైపోదు. సాధారణంగా డెలివరీ అయిన వెంటనే ఏ బాలింతరాలు కూడా వ్యాయామాలు చేయటం మొదలు పెట్టలేదు. శరీరం అందుకు సహకరించదు కూడా. సుఖప్రసవం అయినా లేదా ఆపరేషన్ అయినా సరే మొదటి 24 గంటలు పూర్తి కాగానే చిన్నపాటి వ్యాయామాలు మొదలు పెట్టవచ్చని అంటున్నారు వైద్యులు. అంతేకాదు, కాన్పు తర్వాత 6 వారాలకు పూర్తి స్థాయిలో వ్యాయామాలు చేయవచ్చు కూడా. ఇదంతా కూడా గర్భధారణకి మునుపటి ఫిట్నెస్ ని సాధించేందుకే. కాన్పు అయ్యి బిడ్డకి జన్మనివ్వడంతో అసలు వ్యాయామం అంటే ఏంటో బొత్తిగా మర్చిపోతారు చాలా మంది స్త్రీలు. బిడ్డ సంరక్షణలో నిరంతరాయంగా అలసిసలసిపోతున్నాం కదా, ఇది కూడా ఒక వ్యాయామమే కదా అంటూ ఉంటారు. డెలివరీ అయిన కేవలం 24 గంటల్లో వ్యాయామాలను మొదలు పెట్టవచ్చని మీకు తెలుసా? అంటే శరీరాన్ని మరీ కష్టపెట్టేవి కాకపోయినా శరీరానికి కొంచెం మూమెంట్ ఇచ్చేవి. డెలివరీ అయిన 3 రోజులకి మరిన్ని వ్యాయామాలను కూడా జోడించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. గర్భం దాల్చడం, 9 నెలల పైబడి సమయం బిడ్డని గర్భంలో మోసి అటు తర్వాత ప్రసవించడం, ఇవన్నీ కూడా చాలా సహజ సిద్ధంగా జరిగే పనులే. కానీ నేటి రోజుల్లో పరిస్థితి కొంత భిన్నంగా ఉంటోంది. గర్భధారణ మొదలు కాన్పు వరకు అసలు ఉన్న చోటు నుంచి కదలకుండా సపర్యలు చేయించుకోవడం, అవసరానికి మించిన ఆహారాలను తీసుకుంటూ మోతాదుకు మించిన బరువు పెరుగుతున్న స్త్రీలను నేడు ఎందరినో చూస్తూ ఉన్నాం. ప్రెగ్నెన్సీని తమ జీవితంలో ఒక వైవిధ్యమైన అనుభవంగా భావించి ఎంతో యాక్టివ్గా ఉండక ఎల్లప్పుడూ విశ్రాంతి తీసుకునే గర్భిణీలు నేడు ఎక్కువ మందే. ఇటువంటి వారికి ప్రెగ్నెన్సీ తరువాత అదనంగా పెరిగిన బరువు తగ్గడం కాస్త కష్టమే అంటున్నారు వైద్యులు. చాలా మంది కాన్పోయిన తర్వాత ఏమనుకుంటారంటే మనం ఏమీ ఎక్సర్సైజ్ చేయకూడదు, మామూలుగా ఉండాలి. తర్వాత ఇంట్లో ఎంతోమంది ఉంటారు, అత్తలు ఉంటారు, అమ్మలు ఉంటారు, ఇంకా పక్కన వేరే వాళ్ళు కూడా ఆంటీలు వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళే ఆ బిడ్డను చూసుకుంటుంటారు, వీళ్ళు పూర్తిగా రెస్ట్లో ఉంటారు. చాలామందికి అర్థం కానిది ఏంటంటేను, ఇలాగే ఉంటే గర్భిణీ సమయంలో ఏదైతే వీళ్ళకి బరువు పెరిగిపోయారో ఆ బరువు తగ్గడం మాట అటుంచి ఇంకా ఎక్కువ కూడా అయిపోతారు. ఇంకో విషయం ఏంటంటేను, పాలు బాగా రావాలి అని చెప్పేసి చాలా ఎక్కువ తినేస్తూ ఉంటారు. నెయ్యి ఎక్కువగా వాడతారు, నూనె ఎక్కువగా వాడతారు. సో ఈ బరువు పెరగడం అన్నది కూడా ఒకటి ఈ కాలంలో జరుగుతుంది. రెండోది, తల్లి బిడ్డని ఈ దగ్గరికి తీసుకుని బిడ్డకు కావాల్సిన అవసరాలన్నీ తల్లే తీరిస్తే, అందుకే మేము ఇప్పుడు ఉయ్యాల్లో కూడా బిడ్డను వేయొద్దు, తల్లి పక్కనే బిడ్డ పడుకోవాలి అని చెప్తాము. గర్భం దాల్చక ముందున్న శరీర సౌష్ఠవం, ఆరోగ్యం కాన్పు తర్వాత ఉండవని ఎంతో మంది స్త్రీలు అభిప్రాయపడుతూ ఉంటారు. ఇది ముమ్మాటికి నిజం కాదు. ఎందుకంటే గర్భధారణ ఎంత సహజమైనదో ప్రసవం తర్వాత శరీర దృఢత్వాన్ని, మునుపటి ఆరోగ్యాన్ని సాధించడం కూడా అంతే సహజం. కాకపోతే అది ఆయా స్త్రీల కృషి, పట్టుదల మీద ఆధారపడి ఉంటుంది. తన శిశువు పనులన్నీ తానే చేసుకోవడం కూడా తల్లికి ఒక చక్కటి వ్యాయామమే. కాని మరలా మునుపటి బలాన్ని సంతరించుకోవాలంటే మాత్రం కాన్పు తర్వాత కనీసం 6 వారాల తరువాతైనా వ్యాయామం చేయడం ఎంతో ముఖ్యం. ఫలితంగా దీర్ఘకాలంలో ఆయా స్త్రీల ఆరోగ్యానికి గట్టి పునాది పడుతుంది. 6 వారాల తర్వాత మామూలుగా వ్యాయామాలు మొదలు పెట్టచ్చండి. చాలా మందికి మేము చెప్తాము, వాళ్ళు అనుకుంటారు నడుము గుడ్డగట్టేసుకుంటే పొట్ట లోపలికి వెళ్ళిపోతుందని. 9 నెలల్లో వచ్చిన పొట్ట 1 రోజుల్లో 2 రోజుల్లో తగ్గిపోదు. నడుముకి బట్ట టైట్గా కట్టుకోవడం అనేది ఊపిరాడదు, ఒకటి సరిగ్గా తినలేరు, నీళ్ళు తాగలేరు. ఎందుకంటే పొట్ట పైకి వస్తున్న కొద్దీ ఇది నొక్కేస్తూ ఉంటుంది కదా, కాబట్టి వాళ్ళు ఎక్కువ తీసుకోలేరు అన్నమాట. కాబట్టి ఈ బట్ట కట్టడం ముఖ్యం కాదు, అక్కడ ఎక్సర్సైజెస్ అక్కడ ముఖ్యము. ఇప్పుడు చాలామంది మేము బెల్ట్ వాడొచ్చా అని అడుగుతారు. అంటే అబ్డామినల్ బెల్ట్స్ దొరుకుతాయి. ఈ అబ్డామినల్ బెల్ట్స్ ఎవరికి ఇస్తామంటే హర్నియా ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం పొట్ట లోపలికి పోవడానికి వాళ్ళకి ఆపరేషన్ అయ్యేదాకా ఇస్తాం. అంతేకాని ఈ బెల్ట్ కట్టుకోవడం మూలాంచి పొట్ట లోపలికి పోవడం కాదు కదా, ఇంకా వదులుగా అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువ. ఎందుకంటే మనం ఈ బెల్ట్ పెట్టుకున్నంతసేపు కండరాలకి మనం సపోర్ట్ ఇస్తున్నాం అన్నమాట. సపోర్ట్ ఇస్తుంటే ఎవరైనా పనిచేస్తారా మీరే చెప్పండి? అలాగే కండరాలు కూడా పనిచేయట్లేదు. అలా పని చేయక ఏమవుతుందంటే మీరు తీగానే ఇంకా కూడా వదులుగా అయిపోవడం, ఇంకా పెద్ద పొట్ట రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. డెలివరీ అయిన తరువాత బరువు తగ్గడం అనేది అంత సులువుగా అయ్యే పని కాదు. ఇందుకు షార్ట్కట్స్ ఏవీ లేవు. కాకపోతే ఎంత త్వరగా బరువు తగ్గగలరు అనేది కొన్ని అంశాల మీద ఆధారపడి ఉంటుంది.
గర్భధారణ సమయంలో ఎంత బరువు అదనంగా పెరిగారు అనేది ముఖ్యం. కన్సీవ్ అయ్యే సమయానికి ఎత్తుకి తగ్గ బరువు ఉన్నారా లేదా అనే పాయింట్ మీద కొంతవరకు ఇది ఆధారపడి ఉంటుంది. అంతేకాదు, గర్భం దాల్చక ముందు నుంచి రెగ్యులర్గా వ్యాయామం అలవాటుండే స్త్రీలలో ప్రెగ్నెన్సీలో పెరిగిన అదనపు బరువు త్వరగా తగ్గే వీలుంది. ఇక కాన్పు తర్వాత ఆహారపలవాట్లు, వ్యాయామం ఈ విషయాలు కూడా వెయిట్ లాస్ మీద ప్రభావం చూపిస్తాయి. బ్రెస్ట్ ఫీడింగ్ వెయిట్ లాస్ కోసం ఒక చక్కటి మార్గం. ఇవన్నీ మనకు తెలిసినవే. కాగా ప్రాక్టికల్గా చూస్తే కాన్పైన మరుక్షణం లేబర్, డెలివరీ ప్రాసెస్లో అలసిసొలసిన శరీరానికి ఎప్పుడెప్పుడు విశ్రాంతినిద్దామా అని వేచి చూస్తూ ఉంటారు బాలింతలు. పూర్తిగా నిస్సత్తువకి లోనైన శరీరం విశ్రాంతి కోరుతుంది కూడా. అందుకే ఈ సమయంలో వ్యాయామాల గురించి కాస్తంత కూడా ఆలోచన రాదు. కాని వైద్యపరంగా అన్నీ సవ్యంగా ఉంటే సహజ ప్రసవం అయినవారు కాన్పైన 24 గంటల్లో తేలికపాటి వ్యాయామాలు చేయొచ్చని మీకు తెలుసా? నార్మల్ వాజినల్ డెలివరీ అయినాక కింద ఒకవేళ కుట్లు పడితే కూడా మనము ఇమ్మీడియట్ గా వాకింగ్ మొదలు పెట్టొచ్చు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ పోస్ట్ డెలివరీ వచ్చి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఏం కాంప్లికేటెడ్ ఏమి ఉండవు. దాన్ని డయాఫ్రామాటిక్ బ్రీతింగ్ అంటాం. అంటే మంచిగా ముక్కు ద్వారా శ్వాస తీసుకొని నోటి ద్వారా బ్లో చేయడం. సో క్యాండిల్ బ్రీతింగ్ కూడా అంటాం దీన్ని. అంటే ఈ జెంటిల్ బ్రీతింగ్ వల్ల బాడీలో ఆక్సిజన్ కంటెంట్ బాగా మెయింటైన్ అవుతుంది అనమాట. అంటే తల తిరగడం కానీ మళ్ళీ లేటర్ కాంప్లికేషన్స్ ఏది రాకుండా ఇమ్మీడియట్గా ఒక 10-15 టైమ్స్ తీరిక పట్టి మీకు అనిపించేటప్పుడు యూ కెన్ డూ డయాఫ్రామాటిక్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. ఇది కాకుండా కీగిల్స్ ఎక్సర్సైజ్ ఆల్సో ఈవెన్ విత్ స్టిచెస్. ఇమ్మీడియట్గా నార్మల్ డెలివరీ తర్వాత వీ ఆస్క్ యూ టు స్టార్ట్ ఎక్సర్సైజింగ్ కీగిల్స్. ఇప్పుడు నార్మల్ డెలివరీ అయినాక కొందరికి ఇంకా కొంచెం వాపు చేతుల్లో కాల్లో ఉంటుంది కాబట్టి యాంకిల్ పంప్స్ అన్న, చేతికి జస్ట్ జనరల్ యాక్టివిటీ ఎక్సర్సైజెస్, నెక్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా బెడ్ సైడ్ చేయొచ్చు. కాన్పైన 3 రోజులకి 99% బాలింతలు బేబీ బ్లూస్తో సతమతమవుతూ ఉంటారు. అమ్మైన అనుభూతి ఇంకా మింగుడుపడని సమయం. అన్ని కండిషన్స్ కి అడ్జస్ట్ అయ్యే టైం ఇది. ఇటువంటి టైంలో వ్యాయామం గురించిన ఆలోచన పక్కన పెడితే అసలు చెయ్యొచ్చా అనే భయం కూడా ఉంటుంది. కాని నిజమేంటంటే సహజ ప్రసవమైన 3-4 రోజులకి తేలికపాటి వ్యాయామాలు చేయవచ్చు. సిజేరియన్ అయిన స్త్రీలు కుట్ల గురించి వరి అవుతూ ఎక్సర్సైజెస్ చేసేందుకు భయపడుతూ ఉంటారు. కాని కాన్పైన 3వ రోజు నుంచి తేలికపాటి అబ్డామిన్ ఎక్సర్సైజెస్ చేయొచ్చు. వేరే సిజేరియన్ సెక్షన్ వాళ్ళు 3rd డే నుంచి అబ్డామినల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ మొదలు పెట్టాలి. ఇట్స్ నథింగ్ బట్ జెంటల్ అబ్డామినల్ టిల్టింగ్ అంటాం. అంటే పడుకొని కాలు హుక్ లైన్ బెండ్ చేసి జెంటిల్గా పెల్విస్ని బ్యాక్ అండ్ ఫ్రంట్ చేయడం. సో దీంట్లో మూవ్మెంట్ తక్కువ ఉంటుంది కానీ మజిల్ యాక్టివేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. మజిల్ కానీ యాక్టివేట్ అయితే మీకు స్కార్ హీలింగ్ కూడా బాగుంటుంది. ఇది కాకుండా జస్ట్ లెగ్ స్లైడ్స్, ఇవి కూడా బెడ్లోనే చేయొచ్చు. లెగ్ స్లైడ్స్ ఆర్ హీల్ స్లైడ్స్ అంటే హీల్ని మనం వెనకాలకి తీసుకెళ్ళి ఫ్రంట్కి తీసుకురావడం. సో దీంట్లో అబ్డామినల్ మూవ్మెంట్ ఏమి ఉండదు కానీ కాలు బ్యాక్ అండ్ ఫ్రంట్ వెళ్ళడం దానివల్ల మనకి లెగ్ స్ట్రెంథనింగ్ ఉంటుంది. ఇది కాకుండా యాంకిల్ పంప్స్ పడుకోనన్నా చేయొచ్చు. నిల్చోని కూడా టో రైజెస్ అంటాం. టో రైజెస్ చేస్తే కాఫ్ మజిల్ అనేది బాగా వర్క్ చేసి సర్క్యులేషన్ బాగుంటుంది. ఇది సి సెక్షన్ వాళ్ళు చేయొచ్చు, నార్మల్ డెలివరీ వాళ్ళు కూడా చేయొచ్చు. ఇది కాకుండా జెంటిల్ స్క్వాట్స్ అంటాం అనమాట. జెంటిల్ స్క్వాట్స్ కాలు దగ్గర పెట్టి చేస్తే కొంచెం ఈపు నొప్పి ఉండే వాళ్ళకి, లేకపోతే కాలు పట్టేసినట్టుంటే జస్ట్ లైట్ మూమెంట్ 2 కాళ్ళు దగ్గర పెట్టుకొని జెంటిల్గా ఒక 5 degrees ఇట్లా జరిగితే కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఆ టైట్నెస్ ఉన్నది అనమాట సి సెక్షన్ వాళ్ళకి. కాన్పైన మొదటి 6 వారాల వ్యవధి తర్వాత సాధారణంగా అత్యధిక శాతం మంది స్త్రీలు ఆరోగ్యాన్ని కొంతమేరకు సంతరించుకుంటారు. అప్పటిదాకా ఎలాంటి వ్యాయామాలు చేయకపోయినా కూడా 6 వారాల తర్వాత తప్పక వ్యాయామం చేయాలి. చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కాన్పు అయిన తర్వాత బాలింతలకి కలిగే పలు ఆలోచనల్లో ఒకటి ప్రెగ్నెన్సీలో పెరిగిన అదనపు శరీర బరువు తగ్గడం గురించే ఉంటుంది. కాన్పు అయ్యాక 6 వారాల తర్వాత బరువు తగ్గాలి అనే ధ్యేయంతో వ్యాయామం మొదలుపెట్టారు సరే, కానీ వ్యాయామాలు చేసే పద్ధతుల తీరు కూడా తెలుసుకోవడం ముఖ్యం. ఈ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం. ఏదైనా మంచి పని చేయాలంటే పట్టుదల ఉండాలి. కాన్పు తర్వాత ఎక్సర్సైజెస్ విషయంలో కూడా ఈ సూత్రం వర్తిస్తుంది. బేబీ కేర్లో ఊపిరాడనంత బిజీ అయిపోయే తల్లులకి అసలు వ్యాయామం మీదకు ధ్యాస వెళుతుందా చెప్పండి? కానీ తమ ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని తప్పనిసరిగా ఒక పద్ధతి ప్రకారం వ్యాయామాలు మొదలుపెట్టాలి.
ముఖ్యంగా కడుపు నడుం కండరాలను తిరిగి బలోపేతం చేసే వ్యాయామాలు. ఇందుకు జిమ్లో సభ్యత్వం తీసుకోవలసిన అవసరం లేదు. ఇంటి పట్టునే యోగా చేయొచ్చు. వాకింగ్ అత్యుత్తమమైన వ్యాయామం. ఈ సమయంలో వ్యాయామం చేయడం చాలా ముఖ్యమండి. ముఖ్యంగా 6 వారాల తర్వాత తప్పకుండా చేయాలి. 6 వారాల వరకు మేము ప్యూపేరియం అంటాము. అంటే ఈ పోస్ట్ నేటల్ పీరియడ్ కాన్ పైన దగ్గర నుంచి 6 వారాల దాకా ఉంటుంది. 6 వారాలు దాటిన తర్వాత వాళ్ళు ఎటువంటి వ్యాయామం అన్నా చేయొచ్చును, అన్ని పనులు చేసుకోవచ్చును, రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పవలసిన విషయం ఏంటంటేను, సిజేరియన్ కాన్పైన మామూలు కాన్పైన కూడాను వ్యాయామము అన్నది చాలా ముఖ్యమే. చాలామంది అనుకుంటారు ఆపరేషన్ అయింది కాబట్టి వాళ్ళు ఏ విధమైనటువంటి వ్యాయామం చేయకూడదు, చేస్తే ఆ కుట్లు ఏవో దెబ్బతింటాయండి. 6 వారాలకంతా కుట్లు పూర్తిగా మానిపోతాయండి, లోపల కూడా మానిపోతాయి. మామూలు కాన్పుకి సిజేరియన్ కాన్పుకి తేడా పెద్ద ఏమీ లేదండి. అది కింద నుంచి జరుగుతుంది, పైనుంచి జరుగుతుంది, అంతకుమించి ఏమీ తేడా లేదు. కాబట్టి వ్యాయామం అన్నది ఆపరేషన్ అయినా చేయొచ్చు, మామూలు కాన్పైనా కూడా చేయొచ్చు. ఇది చేయడం వల్ల చాలా లాభాలే ఉన్నాయి, కానీ నష్టాలు మాత్రం ఏమాత్రమూ లేదు. విజయం వెనక నిరంతర శ్రమ దాగి ఉంటుంది. పోస్ట్ మార్టం వెయిట్ లాస్ కూడా అంతే. మొదట కష్టంగా అనిపించినా కూడా రోజూ క్రమం తప్పకుండా ఒక క్రమ పద్ధతిలో వ్యాయామం చేయడం వల్ల కలిగే ఫలితం తప్పనిసరిగా బావుంటుంది. వెంటనే బరువు తగ్గిపోవాలని, కావలసిన దానికంటే ఎక్కువగా చేయడం, సరైన పద్ధతిలో చెయ్యకపోవడం వల్ల లేనిపోని ఇబ్బందులు రావచ్చు. ప్రీ ప్రెగ్నెన్సీ వెయిట్ ఇమ్మీడియట్ గా వచ్చేయాలి అంటే అది కుదరదు అనమాట. అండ్ చాలా మంది ఇమ్మీడియట్ గా ఎక్సర్సైజెస్ చేస్తే తొందరగా వెయిట్ తగ్గిపోతాము అనుకునేది ఈజ్ నాట్ ట్రూ. ఎందుకంటే పోస్ట్ డెలివరీ ఈదర్ వేస్, నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా, స్టిల్ ద బాడీలో ఉన్న లిగమెంట్స్, జాయింట్స్ ఇవన్నీ ఇంకా లూజ్ గా ఉంటాయి. బాడీలో ఉన్న హార్మోన్స్, బర్తింగ్ హార్మోన్స్ వల్ల జాయింట్స్ కి ఆ ముందు స్ట్రెంగ్త్ ఉండదు అనమాట. అట్లా కాకుండా ఇంకా మజిల్స్ ఆర్ ఆల్సో నాట్ 100% స్ట్రాంగ్. సో మనము సడన్ గా ఎక్సర్సైజింగ్ లేకపోతే ఎక్కువ మోతాదులో ఎక్సర్సైజ్ చేస్తే ఇంజురీ ఎక్కువ అవుతుంది. ఎక్సర్సైజ్ అనేది ఎప్పుడు గ్రేడెడ్ గా చేయాలన్నమాట. అంటే యూ ఆల్వేస్ కన్సల్ట్ ఫస్ట్, ఏ ఎక్సర్సైజ్ ఫస్ట్ చేయాలి, జెంటల్ ఎక్సర్సైజెస్ చేయడం ఫస్ట్, అండ్ దెన్ యూ గో ఇంటూ ఇంటెన్సివ్ ఎక్సర్సైజెస్. దీంతో పాటు గుర్తుంచుకోవలసిన మరో ముఖ్య విషయం, జర్క్స్ ఇస్తూ ప్రెషర్ పెట్టే వ్యాయామాలు చేయకూడదు. ఉదాహరణకు స్కిప్పింగ్, స్పీడ్ రన్నింగ్ లాంటివి. ఇవి కొత్త సమస్యలు తేగలవు. చేసే కొద్దిపాటి ఎక్సర్సైజెస్, ఉదాహరణకి స్ట్రెచెస్ లాంటివి ఖాళీగా ఉన్నప్పుడు చేయొచ్చు. కీగెల్స్ ఎక్సర్సైజెస్ అంటే మూత్రాన్ని ఆపినట్టుగా కండరాలను 5-6 సెకనుల పాటు బిగబట్టి వదలడం. ఇవి ఏ సమయంలోనైనా చేయొచ్చు. వీటన్నిటితో పాటుగా వ్యాయామం చేసే బాలింతలు వేసుకునే దుస్తుల విషయంలో కూడా కొంత శ్రద్ధ అవసరం. ముఖ్యంగా ఛాతీ కండరాలకు సపోర్ట్ బాగా ఇచ్చే క్లాతింగ్ ఎంచుకోవాలి. డెలివరీ తర్వాత వ్యాయామాలు చేస్తుంటే గుర్తుపెట్టుకోవలసిన విషయాలు: బరువు తగ్గాలనే లక్ష్యం పెట్టుకోవాలి. ఆ లక్ష్యాన్ని చేరే వరకు రోజూ ఇబ్బందిగా ఉన్నా వ్యాయామాలు చెయ్యాలి. కుటుంబ సభ్యులు బాలింత లక్ష్య సాధనలో చేయూతనివ్వాలి. ఎక్కువ ఒత్తిడి తెచ్చే వ్యాయామాలతో కాకుండా తేలికపాటి వాటితో మొదలుపెట్టాలి. వ్యాయామాలు మీకు తగ్గట్టుగా ఎంచుకోవాలి. ఇందుకు ఫిజియోథెరపిస్టు సూచన తీసుకోవచ్చు. వ్యాయామాలకు తగ్గట్టు దుస్తులెంచుకోవాలి. కాన్పైన కనీసం మొదటి 6 నెలల్లో జర్కీగా ఉండే వ్యాయామాలు, ఎక్కువ ఒత్తిడి తెచ్చేవి చేయకూడదు. ఇక తాము చేస్తున్న వ్యాయామాలకు తగ్గట్టుగా డైట్లో మార్పులు చేసుకోవడం కూడా ముఖ్యమే. పోస్ట్ డెలివరీ ఎక్సర్సైజెస్ అనేది అన్ని ఒకేసారి చేయాల్సిన అవసరం ఏం లేదన్నమాట. మీ బాడీ రికవరీ పట్టి, మీకున్న ఎనర్జీ లెవెల్స్ పట్టి రోజుకి ఇంత అని యూ కెన్ స్లోలీ స్టార్ట్. బట్ ఇన్ అ డే ఆల్సో మీరు మీ ఎనర్జీ లెవెల్స్ పట్టి, మీ బేబీ నీడ్స్ పట్టి ఎక్సర్సైజ్ ని స్ప్రెడ్ చేయొచ్చు. బేబీ ఫీడ్ చేసేటప్పుడే యూ కెన్ స్టార్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఎట్లా స్టిల్ గా ఉంటారు, పొజిషన్ లో ఉంటారు కాబట్టి. ఆర్ కొద్దిసేపు రెస్ట్ తీసుకొని టీవీ చూస్తున్నారు అంటే మెల్లగా లెగ్ ఎక్సర్సైజెస్ అంటే కిక్ చేయడము, యాంకిల్ పంప్స్ చేయడము, ఇవి కూర్చున్నప్పుడు చేయొచ్చు. మళ్ళీ కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటున్నారు, నైట్ లో బేబీ మీ పక్కన ఉంది అంటే లెగ్ స్లైడ్స్ చేయొచ్చు. అట్లా అని రోజుకి ఇది నేను టైం పెట్టుకొని అన్ని ఒకేసారి చేసేయాలంటే అప్పుడప్పుడు కుదరదు, ఎనర్జీ కూడా ఉండదు అనమాట. ఎందుకంటే బాడీ అప్పుడే రికవర్ అవుతా ఉంటుంది. కానీ త్రూ అవుట్ ద డే స్ప్రెడ్ చేసుకోండి. అది కాకుండా మనం ఫీడింగ్ కోసం వీ నీడ్ సమ్ ఎక్స్ట్రా క్యాలరీస్. మనము ఆ ఎక్స్ట్రా క్యాలరీస్ ఇఫ్ యూ స్టార్ట్ బర్నింగ్ ఫర్ ఎక్సర్సైజ్, అంటే ఎక్సర్సైజ్ కోసం ఆ క్యాలరీస్ వాడేస్తే మనకి బ్రెస్ట్ ఫీడింగ్ కోసం క్యాలరీస్ తగ్గిపోతాయి. త్వరగా సులువుగా కనుక ప్రెగ్నెన్సీలో అదనంగా పెరిగిన బాడీ వెయిట్ తగ్గాలంటే అందుకు తగ్గ ఆహార నియమాలు పాటించాలని మీకు తెలుసా? ప్రెగ్నెన్సీలో పెరిగిన అదనపు బరువు కాన్పు తర్వాత తగ్గాలంటే కేవలం వ్యాయామాలు చేస్తే సరిపోదు.
శరీరానికి పోషణ ఇస్తూనే నెమ్మదిగా బరువు తగ్గే విధంగా ఆహారాలను డైట్లో భాగం చేసుకోవాలి. కాన్పు తర్వాత శరీర బరువు తగ్గే ఆలోచన ఉంటే డైట్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి మీరే చూడండి. కాన్పు తర్వాత చేయదగ్గ వ్యాయామాల గురించి ఇంతకు ముందు చూశాం. అప్పటికే కాన్పు తర్వాత శరీరం బోలెడంత శక్తిని కోల్పోయి ఉంటుంది. దీనికి తోడు డెలివరీ అయిన వారం రోజుల నుంచి వ్యాయామాలు చేయడమంటే మరింత శక్తి అవసరం పడుతుంది. అందుకే వ్యాయామాలు ఎంత చిన్నవైనా సరే శరీరానికి ప్రత్యేక పోషణ అవసరం పడుతుంది. ఎప్పుడైతే శరీరంలో వివిధ కండరాలకు ఎక్సర్సైజెస్ ద్వారా పనిపెడతామో అప్పుడు శరీరానికి అదనపు పోషణ కావాలని చూస్తాం. శక్తినిచ్చేవి అంటే ఆరోగ్యాన్ని బిల్డ్ చేసే ఆహారాలు అంటే ప్రోటీన్స్ అనగా మాంసకృత్తులు. పాలలో అత్యధిక శాతం ప్రోటీన్ ఉంటుందని మీకు తెలుసా? పాల పదార్థాలు అంటే పెరుగు, మజ్జిగ, పన్నీర్లో కూడా ప్రోటీన్ అధికమే. దీంతోపాటు శరీరాన్ని వ్యాయామాల ద్వారా చెమటలు పట్టిస్తుంటే అధిక మోతాదులో ద్రవ పదార్థాలు తీసుకోవడం కూడా తప్పనిసరి. కేవలం నీటిని మాత్రమే కాదు, వేర్వేరు రూపాలలో ద్రవ పదార్థాలను తీసుకోవాలి. పోస్ట్ పార్టమ్ అప్పుడు ఎక్సర్సైజెస్ మొదలుపెట్టిన ఆడవాళ్లకు ఆర్ లాక్టేటింగ్ ఉమెన్ కి జనరల్ గా ఒక బ్యాలెన్స్డ్ డయట్ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆల్ న్యూట్రియంట్స్, ఎనర్జీ కానీ, ప్రోటీన్ కానీ, ఐరన్ కానీ, కాల్షియం కానీ ఎక్కువ క్వాంటిటీస్లో తీసుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ చేసే టైంకి హైడ్రేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకొని, అలాగే కొంచెం ప్రోటీన్ కూడా గుడ్ క్వాలిటీ ప్రోటీన్. మనము గుడ్ క్వాలిటీ ప్రోటీన్ అన్నప్పుడు నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ ఒకటి, ఎందుకంటే బయో అవైలబిలిటీ చాలా హై ఉంటుంది కాబట్టి హై బయోలాజికల్ వాల్యూ ప్రోటీన్స్ అంటారు. హై బయోలాజికల్ వాల్యూ ప్రోటీన్స్ తీసుకున్నప్పుడు మిల్క్ ప్రొడక్షన్ మంచిగా ఇంప్రూవ్ అవుతుంది అనేది స్టడీస్ కూడా ఉన్నాయి. దాంతోపాటు హై ప్రోటీన్ అలాంటివి తీసుకుంటే ఎక్సర్సైజ్కి హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది, స్పెషలీ మసిల్ టోన్ మెయింటైన్ చేసేందుకు. అలాగే వెజిటేరియన్స్కి ప్రోటీన్ లేదు అని అనుకోవడం కాదండి. సాయ్ అండ్ సాయ్ ప్రోడక్ట్స్, సాయ్ మిల్క్ కానీ, లేకుంటే టోఫు కానీ, లేకుంటే సాయ్ గ్రాన్యూల్స్ కానీ అలాంటివి తీసుకున్నా దేర్ ఆర్ వెరీ గుడ్ క్వాలిటీ ప్రోటీన్. అండ్ కాల్షియం కూడా, వైటమిన్ ఏ కూడా ఉంటుంది సాయిలో. అది కాకుండా నార్మల్ పన్నీర్ కూడా తీసుకుంటే కూడా బాగుంటుంది. ఇవన్నిటితో పాటు ఆకుకూరలు, కొంచెం వైటమిన్ సి కలిపితే మనకు అబ్జార్ప్షన్ కొంచెం ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రోటీన్ ద్రవ పదార్థాల వల్ల డబుల్ బెనిఫిట్ ఉంది. అది వ్యాయామాల కోసం శరీరానికి సత్తువనివ్వడమే కాదు, తల్లిపాలు బాగా ఉత్పత్తి కావడానికి కూడా తోడ్పడుతుంది. ఇక నేటి యువత జిమ్ముల మీద ఎక్కువగా ఆధారపడుతున్న నేపథ్యంలో బిడ్డకి పాలిచ్చే స్త్రీలు కనుక వెయిట్ లాస్ కోసం జిమ్లో వర్కౌట్ చేయదలుచుకుంటే ఆ వ్యాయామాలు తల్లి పాల ఉత్పత్తి మీద ప్రభావం చూపిస్తాయా అనే సందేహం ఉంటుంది. ఇందుకు సమాధానంగా వైద్యులేమంటున్నారో చూడండి. చాలా మంది అనుకుంటారు ఎక్సర్సైజెస్ చేయడం మూలంచి తల్లిపాలు తగ్గిపోతుంది. ఏమని బొత్తిగా తగ్గదండి. తల్లిపాలు తగ్గడానికి దీనికి ఏమీ సంబంధం లేదు. తల్లిపాలు అన్నవి ఇస్తున్న కొద్దీ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఎలా అయితేను మనము గేదెల్లో, ఆవుల్లో పిండుతూ ఉంటే వాటికి కుడిచి పెడుతూ ఉంటే ఎలా పాలు వస్తూ ఉంటాయో తల్లి కూడా అంతేనండి. తల్లికి మనం సరైన సమతుల ఆహారం ఇవ్వాలి, నీళ్లు బాగా తాగాలి, పాలు వస్తూనే ఉంటాయి. బిడ్డ తాగుతూ ఉండాలి, లేకపోతే రావు పాలు. ఎప్పుడైతే బిడ్డ తాగడం మానేస్తుందో ఆటోమేటిక్గా పాలు కూడా తగ్గిపోతాయండి. ఎందుకంటే ఈ సక్లింగ్ అంటాము, అంటే బిడ్డ నోట్లోకి చదుమరపోయి బిడ్డ పాలు లాగుతున్నప్పుడు ఒక విధమైన హార్మోన్ మనకి ప్రొడ్యూస్ అవుతుంది, ఆక్సిటోసిన్ అంటారు. ఇంజెక్షన్ రిఫ్లెక్స్ అని వస్తుంది. దాని ద్వారా పాలు బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. పాలు బయటకు వస్తుంటేనే అవి తయారవుతాయి, లేకపోతే తయారుకోవు. కాబట్టి ఎక్సర్సైజ్కి దానికి ఏమాత్రం సంబంధం లేదు. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో మీకోసం ఒక హెల్త్ టిప్. యూజువల్లీ పేషెంట్స్ బ్రెస్ట్ ఫీడింగ్ చేసేప్పుడు వాళ్ళు అడుగుతూ ఉంటారు, మేము ఏ జాగ్రత్తలు తీసుకోవాలా బ్రెస్ట్ ఫీడింగ్ చేసేప్పుడు అని. ఎస్పెషల్లీ ఇప్పుడు ఎండాకాలంలో చాలా హాట్ హ్యూమిడ్ కండిషన్స్లో మనకు డీహైడ్రేషన్ చాలా అవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా బ్రెస్ట్ ఫీడింగ్ చేసేప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండి ఎక్కువ మోతాదులో నీళ్లు, ఈ మజ్జిగ, పాలు, ఫ్రూట్ జ్యూసెస్ అలాంటివి, అంటే ఫ్రూట్ జ్యూసెస్ వితౌట్ షుగర్ అలాంటివి, సూప్స్ అలాంటివి, లిక్విడ్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకుంటే అప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ బాగా అవుతుంది. బేబీస్ కూడా డిహైడ్రేషన్ ఎఫెక్ట్ ఉండదు. అంటే ఇంకోటి కూడా మీరు గమనించాల్సింది, ఒక్కొక్కసారి కొందరు మదర్స్ వచ్చి మేము ఫీడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం కానీ మిల్క్ సరిపోవట్లేదు అని. అది కూడా ఒక చిన్న స్మాల్ ట్రిక్ ఏంటంటే జస్ట్ బిఫోర్ ఫీడింగ్ అనమాట, ఒక 15-20 minutes ఆర్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఫీడింగ్ మదర్కి మీ అడ్వైస్ యూ టేక్ సమ్ లిక్విడ్స్, వాటర్ ఉండొచ్చు, మిల్క్ ఉండొచ్చు, బటర్ మిల్క్ ఉండొచ్చు. ఇవి తీసుకుంటే అప్పుడు
బ్రెస్ట్ ఫీడింగ్ కొంచెం బెటర్గా ఉంటుంది. మదర్ విల్ బి ఏబుల్ టు ఫీడ్ ద బేబీ బెటర్. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో ఇవాళ చూసిన అంశాల రీక్యాప్ మీకోసం. ప్రెగ్నెన్సీలో పెరిగిన అదనపు బరువు కాన్పు తర్వాత నెమ్మదిగా కొంతవరకు తగ్గుతుంది. ఇక మిగతాది ఆయా స్త్రీలు వ్యాయామాలు చేసుకోవడం ద్వారా తగ్గే అవకాశం ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవలసిన విషయం ఒకటి, కేవలం అదనపు శరీర బరువు తగ్గడమే కాదు, చేసే వ్యాయామాలు శరీర కండరాలకు బలాన్ని చేకూరుస్తాయి కూడా. డెలివరీ కాగానే అసలు వ్యాయామం చేయకూడదు అనే ఆలోచనతో పాటు తల్లి పాలిస్తుంది కదా అని ఆమెకు అధికంగా క్రొవ్వులుండే ఆహారాలు పెట్టడం, ఇవన్నీ మన సమాజంలో సాధారణమే. కానీ డాక్టర్స్ ఏమంటున్నారంటే, ఒకవేళ సహజ కాన్పై ఉంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ మొదలు కీగల్స్ వ్యాయామాల వరకు డెలివరీ అయిన 24 గంటల్లో చేసుకోవచ్చు. సిజేరియన్ అయినవారు కూడా కాన్పైన 3 రోజుల్లో చిన్న చిన్న వ్యాయామాలు మొదలుపెట్టవచ్చు. ఇవి కేవలం శరీరాన్ని స్ట్రెచ్ చేసేందుకు మాత్రమే. కాన్పైన 6 వారాలకు నెమ్మదిగా అన్ని వ్యాయామాలు చేయొచ్చు. ముఖ్యంగా పొట్ట, నడుం కండరాలకు తిరిగి బలాన్ని చేకూర్చేవి. ఎవరి వీలుకు తగ్గట్టుగా వ్యాయామాలను వారెంచుకోవాలి. కొందరు జిమ్ములో చేరితే తప్ప వెయిట్ లాస్ కాదని అనుకుంటూ ఉంటారు. కానీ ఇందులో ఏమాత్రం నిజం లేదు. బ్రిస్క్ వాక్, యోగా కూడా సత్ఫలితాలనిస్తాయి. ఎక్కువ జర్క్స్ ఇచ్చేవి, ఉదాహరణకి జంపింగ్, రన్నింగ్ లాంటి ఎక్సర్సైజెస్ కాన్పు తర్వాత కొద్ది రోజులు అవాయిడ్ చేస్తే మంచిది. తేలికపాటి వ్యాయామాలతో మొదలుపెట్టి నెమ్మదిగా పెంచుతూ పోవాలి. అలా కనీసం గంటపాటు రోజూ వ్యాయామం చేయడం వల్ల కాన్పైన 6 నెలల వ్యవధిలో ఐడియల్ వెయిట్కి రావడంతో పాటు కండరి పుష్టిని తిరిగి సాధించే వీలుంటుంది. డెలివరీ తర్వాత వ్యాయామాలు చేస్తుంటే డైట్ పట్ల కొంత అదనపు జాగ్రత్త వహించాలి. బ్రెస్ట్ ఫీడ్ చేస్తూ వ్యాయామాలు చేస్తుంటే మరింత పోషణ అవసరం. ముఖ్యంగా ప్రోటీన్ రిచ్ ఫుడ్తో పాటు పుష్కలంగా ద్రవ పదార్థాలను తీసుకోవడం తప్పనిసరి. ప్రెగ్నెన్సీలో పెరిగే బాడీ వెయిట్ మొండికేసి మీతో ఉండిపోనివ్వకుండా తగు వ్యాయామాలను క్రమంగా చేస్తూ పోతే చక్కటి ఫలితం ఉంటుంది. అంతేకాదు, వ్యాయామాల పట్ల సరైన అవగాహనతో చేయటం ముఖ్యం. వ్యాయామంతో పాటు ఆహార జాగ్రత్తలు కూడా పాటిస్తే మరింత త్వరగా ఫలితం పొందవచ్చు. మరో చక్కటి అంశంతో మళ్లీ మీ ముందుంటుంది మీ జీవనరేఖ విమెన్స్ హెల్త్. నమస్తే. జీవనరేఖ విమెన్స్ హెల్త్ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/ETV Life Indiaలో చూడొచ్చు. మరియు www.facebook.com/ETV Life India, అలాగే www.twitter.com/ETV Life Indiaలో ఫాలో చేయొచ్చు.